హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అంటే అలా ఉండాలి. ఈరోజు మ్యాచ్లో మ్యాచ్ నెంబర్ 48లో సునీల్ నారాయణ్ సూపర్ షో లాగా బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో, ఈవెన్ యాజ్ క్యాప్టెన్, యాక్టింగ్ క్యాప్టెన్ అన్ని రకాలుగా టీంకి బ్రహ్మాండమైన కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అందించాడు. దాంతో కేకేఆర్ ఒక ఇంపార్టెంట్ విన్ సాధించారు. చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఈ స్టేజ్లో, ఎందుకంటే ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ మస్ట్ విన్. సో వాళ్ళకి ఆ టర్న్ అరౌండ్ రాగలిగింది. లాస్ట్ మ్యాచ్ వాళ్ళకి వర్షం వల్ల రద్దయింది. ఇప్పుడు ఈ మ్యాచ్లో వాళ్ళు గెలిచి దే ఆర్ స్టిల్ వెరీ మచ్ ఇన్ ద రేస్ థ్యాంక్స్ టు దిస్ మ్యాన్ సునీల్ నారాయణ్. సునీల్ నారాయణ్ లాస్ట్ సీజన్లో హీ వాజ్ ది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. టైటిల్ గెలవడంలో కేకేఆర్ హీ ప్లేడ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. సో హీ వన్ దట్ MVP అవార్డ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అంటే ఆ అవార్డు గెలుచుకున్నాడు. కానీ ఈ సీజన్లో సోఫార్ హీ హ్యాడ్ ఏ రాదర్ క్వైట్ టోర్నమెంట్. మరీ ఫెయిల్ అయ్యాడని అనడానికి లేదు. బౌలింగ్లో టైట్ బౌలింగ్ చేస్తున్నాడు, వికెట్స్ తక్కువ రావచ్చు. బ్యాటింగ్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు, బట్ నాట్ లైక్ లాస్ట్ ఇయర్. కానీ ఈ పర్టికులర్ మ్యాచ్లో సింగిల్ హ్యాండెడ్గా గెలిపించాడు టీంని. ఎందుకంటే ముందుగా బ్యాటింగ్లో అతను స్టార్టింగ్లో బ్రహ్మాండమైన స్టార్ట్ అందించాడు, ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించాడు టీంకి. దుష్మంత చమీరా వేసిన సెకండ్ ఓవర్లో 25 రన్స్ వచ్చాయి. దాంట్లో హీ స్కోర్ 2 సిక్సర్స్ అండ్ 1 4. సో ఆ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఒక బ్రహ్మాండమైన మొమెంటం అందించాడు టీమ్ ఇన్నింగ్స్కి. అండ్ హీ హ్యాడ్ ఏ గుడ్ పార్ట్నర్షిప్ విత్ ది అదర్ ఓపెనర్ గుర్బాజ్ అండ్ ఆల్సో అనదర్ విత్ హిస్ కెప్టెన్ అజింక్య రహానే. దాంతో ఏంటంటే పవర్ ప్లేలో 79 రన్స్ వచ్చాయి, 79 for 1 కేకేఆర్. సో దట్ ప్రూవ్ టు బి ద డిఫరెన్స్. వాళ్ళకి 204 రన్స్ బోర్డు మీద పెట్టగలిగారంటే పవర్ ప్లేలో వచ్చిన రన్స్, ఎందుకంటే తర్వాత వాళ్ళ ఆ మొమెంటం కంటిన్యూ చేయలేకపోయారు. కానీ పవర్ ప్లేలో వచ్చిన రన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అది దానికి సునీల్ నారాయణ్ కారణం. దట్ ఈస్ బ్యాట్స్మెన్ సునీల్ నారాయణ్. ఫీల్డర్ సునీల్ నారాయణ్ కేఎల్ రాహుల్ ది ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ రన్అట్ చేశాడు. అది చాలా క్రూషియల్ బ్లో. కేఎల్ రాహుల్ ఉంటే మ్యాచ్ గెలిచేవారు, ఎందుకంటే దే లాస్ట్ ద మ్యాచ్ బై జస్ట్ 14 రన్స్. కేఎల్ రాహుల్ లాంటి ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ ఆల్రెడీ లుకింగ్ వెరీ గుడ్. అతన్ని డైరెక్ట్ హిట్తో రన్అట్ చేశాడు. జస్ట్ కొన్ని ఇంచెస్ డైరెక్ట్ హిట్. సో సునీల్ నారాయణ్ ఈజ్ ఏ గుడ్ ఫీల్డర్, బట్ ఇంత చురుగ్గా ఆ బాల్ పట్టుకొని ఇమీడియట్లీ గాట్ రీడ్ ఆఫ్ ది బాల్ అండ్ హిట్ ద స్టంప్స్ డైరెక్ట్లీ. సో అది ఇంకొక క్యాచ్ కూడా పట్టాడు. దట్ ఈస్ ఫీల్డర్ సునీల్ నారాయణ్. తర్వాత 14th ఓవర్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. బికాజ్ ఫాఫ్ డు ప్లెసీ అండ్ అక్షర్ పటేల్ మధ్య ఒక 76 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఇద్దరు కలిసి దే ఆర్ టేకింగ్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ కేకేఆర్. సో వాళ్ళిద్దరు ఉన్నంతసేపు ఢిల్లీ క్యాపిటల్స్ వాజ్ రైట్ ఆన్ టాప్. కానీ ఆ 14th ఓవర్లో అతను బౌలింగ్కి వచ్చి అక్షర్ పటేల్ని అవుట్ చేశాడు. అదే ఓవర్లో మరొక ఇంపార్టెంట్ ఫినిషర్ ట్రిస్టన్ స్టబ్స్, హూ ఈజ్ ఆల్సో ఇన్ గ్రేట్ ఫామ్, అతను అవుట్ చేశాడు. ఆ ఓవర్లో 2 వికెట్లు వచ్చింది. మళ్ళీ 16th ఓవర్లో ఫాఫ్ డు ప్లెసీ వాజ్ ది టాప్ స్కోరర్. డు ప్లెసీ ఉండుంటే మ్యాచ్ డిఫరెంట్గా ఉండేది. అతన్ని కూడా అవుట్ చేశాడు. సో ఆ 3 వికెట్లు అతను తీశాడు. దట్ ఈస్ బౌలర్ సునీల్ నారాయణ్. ఇక క్యాప్టెన్గా, ఎందుకంటే రహానే క్వైట్ ఎర్లీ ఇన్ ద ఇన్నింగ్స్ అతనికి చేతికి వేలికి దెబ్బ తగిలింది. సో హీ వాజ్ ఆఫ్ ద ఫీల్డ్. డెసిగ్నేటెడ్ వైస్ కెప్టెన్ ఎవరంటే వెంకటేష్ అయ్యర్. అతన్నేమో ఇంపాక్ట్ సబ్గా అతన్ని బయటికి పంపించేశారు. సో సునీల్ నారాయణ్ హ్యాస్ లెడ్ ద టీమ్. సో చాలా బాగా లీడ్ చేశాడు. కరెక్ట్గా బౌలింగ్ చేంజెస్ చేశాడు. అవి కూడా చాలా క్వైట్గా ఉంటాడు సునీల్ నారాయణ్. మన శృతి హాసన్ అనుకుంటామే, సునీల్ నారాయణ్ ఎప్పుడు అతని ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఎక్కువగా మాట్లాడేట్టు అనబడ్డు, కానీ అంత ప్రొయాక్టివ్గా ఉన్నాడు. కానీ చాలా మంచి బౌలింగ్ చేంజెస్ చేశాడు, ఫీల్డ్ ప్లేసింగ్ సరిగ్గా పెట్టాడు. దాంతో ఏంటంటే క్యాప్టెన్గా కూడా రాణించాడు. సో ఇట్ వాస్ ఆల్రౌండ్ షో. రేర్గా చూసే ఒక ఆల్రౌండ్ షో. బ్యాట్స్మెన్, బౌలర్, ఫీల్డర్, కెప్టెన్ అన్ని రకాలుగా అతను ఈ రోల్ ఫుల్ఫిల్ చేశాడు. కేకేఆర్కు మోస్ట్ ఇంపార్టెంట్ విక్టరీ ఇచ్చాడు. దీనివల్ల వాళ్ళకి ఆ టర్న్ అరౌండ్ అయినా కావచ్చు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్కి చాలా డిసప్పాయింటింగ్. వాళ్ళు లాస్ట్ 6 మ్యాచెస్లో 4 మ్యాచెస్ ఓడిపోయారు. ఫస్ట్ 4 మ్యాచెస్ గెలిచారు. లాస్ట్ 6 మ్యాచెస్లో వాళ్ళు 4 మ్యాచెస్ ఓడిపోయారు. ఇది వాళ్ళని చాలా చాలా హర్ట్ చేసే పరిస్థితి. ఈ మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారేమని అనిపించింది నాకు. టాస్ గెలవడం వాళ్ళకి అడ్వాంటేజ్. కేకేఆర్ని ముందుగా బ్యాటింగ్ ఇచ్చారు, కానీ మనం చెప్పినట్టుగా పవర్ ప్లేలో వాళ్ళు బాగా స్టార్ట్ అయ్యారు. కానీ తర్వాత బ్రేక్స్ వచ్చినాయి. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు, విప్రజ్ నిగమ్ 2 వికెట్లు తీశాడు. స్పిన్నర్స్ కూడా పెద్ద హెల్ప్ లేదు ఆ పిచ్లో, బట్ స్టిల్ స్పిన్నర్స్ లుక్ బెటర్ దెన్ పేసర్స్. సో వాళ్ళ వికెట్లు వచ్చినాయి.
మిచెల్ స్టార్క్ చివరిలో కూడా వికెట్స్ తీశాడు లాస్ట్ ఓవర్. ఈ బౌల్డ్ బ్రిలియంట్ లాస్ట్ ఓవర్. సో అతనికి 3 వికెట్లు వచ్చాయి. మొత్తం మీద వాళ్ళని కంట్రోల్ చేయగలిగారు, చాలా వరకు కంట్రోల్ చేయగలిగారు. ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చిన 20s 30s తప్ప తర్వాత పెద్ద స్కోర్లు రాలేదు. రఘువంశీ ఒక్కడే. నిన్న సూర్యవంశీ చూసాం, వాళ్ళ రఘువంశీ చూస్తున్నాం. రఘువంశీ ఇస్ ఓల్డ్ మ్యాన్, ఎందుకంటే 20 years అతనికి. సూర్యవంశీ ఏజ్ చూసిన తర్వాత మన అందరూ కూడా ఓల్డ్గానే కనిపిస్తున్నారు. దిస్ యాంకరిష్ రఘువంశీ 44 runs చేశాడు, 137 స్ట్రైక్ రేట్. బట్ హీ ప్లేడ్ అన్ క్రూషియల్ ఇన్నింగ్స్. అండ్ రింకు సింగ్ ఈ సీజన్లో అంత ఎఫెక్టివ్గా లేడు, కానీ హీ ఆల్సో మేడ్ అన్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్. 25 balls 36. అండ్ రసల్ చివరిలో ఒక క్విక్ ఫైర్ 17 చేశాడు. సో ఒక స్టార్ గాట్ 3 wickets. సో 204 runs బోర్డు మీద పెట్టారు. 9 wickets పోయినప్పటికీ కూడా 204 runs బోర్డు మీద పెట్టారు కేకేఆర్. ఆ స్కోర్ ఎప్పుడైనా కూడా డేంజర్. కానీ పిచ్ వాజ్ వెరీ గుడ్, స్మాల్ గ్రౌండ్ పిచ్ చాలా బాగుంది. కానీ ఢిల్లీ ఆ చేజ్ని మాస్టర్ చేయలేకపోయింది. అనుకూల్ రాయ్ని థర్డ్ స్పిన్నర్ని తీసుకొచ్చారు ఈ మ్యాచ్లో కేకేఆర్. అతను ఇమీడియట్గా వికెట్ ఇచ్చాడు, పొరెల్ వికెట్ ఇచ్చాడు. పొరెల్ మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ అతను అవుట్ చేశాడు. తర్వాత కరుణ్ నాయర్ ఎందుకనో ఈ సీజన్లో అంత స్టార్టింగ్లో ఒక బ్రహ్మాండ ఇన్నింగ్స్ ఆడు, తర్వాత ఈ రియల్లీ టేపర్డ్ ఆఫ్. అతను కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. తర్వాత రాహుల్ రన్అవుట్ అవ్వడంతో బ్రేక్స్ పడ్డాయి. బట్ అక్షర్ పటేల్కి ఏంటంటే ఫీల్డింగ్ టైంలో చేతికి దెబ్బ తగిలింది. బహుశా ఈ చిటికెన వేలు ఈ రింగ్ ఫింగర్కి ఇంజరీ అయినట్టుగా ఉంది. అయినా సరే అతను బ్యాండేజ్ చేసుకుని వచ్చి బ్యాటింగ్కి వచ్చాడు. ఈ వాజ్ స్ట్రగ్లింగ్, అంటే షార్ట్స్ కొట్టినప్పుడు ఆ జారింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. బట్ స్టిల్ హీ స్టేడ్ అండ్ మేడ్ ఇంపార్టెంట్ 23 balls 43 చేశాడు. అండ్ ఫాఫ్ డు ప్లెసిస్ స్లోగా స్టార్ట్ అయిన తర్వాత హీ ఆల్సో పిక్డప్. స్పిన్నర్స్ని బాగా ఆడారు వాళ్ళిద్దరు. సునీల్ నారాయణని వరుణ్ చక్రవర్తి మీద కూడా కౌంటర్ అటాక్ చేశారు. సో ఇద్దరి మధ్య ఒక 76 runs పార్ట్నర్షిప్ వచ్చింది. తర్వాత నేను చెప్పినట్టుగా సునీల్ నారాయణ్ రంగంలోకి వచ్చి 2 wickets తీశాడు. అశుతోష్ని ఇంపాక్ట్ ప్లేయర్గా దించారు, కానీ 18th over ఇచ్చాడు సునీల్ నారాయణ్ వరుణ్ చక్రవర్తి. అక్కడ 18th overలో అతను అశుతోష్ని అవుట్ చేశాడు. అశుతోష్ ఉండుంటే మ్యాచ్ గెలిచాడు. అశుతోష్ని అవుట్ చేశాడు వరుణ్ చక్రవర్తి. అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ బాల్కి స్టార్క్ని కూడా అవుట్ చేశాడు. దే సెటిల్ ద మ్యాటర్. ఎందుకంటే దానివల్ల లాస్ట్ 2 overs 38 runs అవసరమైంది. విప్రస్ నిగమ్ చాలా ట్రై చేశాడు. అతను 38 runs చేశాడు. జస్ట్ 200 స్ట్రైక్ రేట్తో 38 runs చేశాడు. కానీ దట్ వాస్ టూ మచ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్. ఒంటి చేత్తో గెలిపించడం ప్రయత్నం చేశాడు, కానీ 14 runs తేడాతో ఓడిపోయారు ఢిల్లీ క్యాపిటల్స్. చాలా డిసప్పాయింటింగ్ వాళ్ళకి ఈ పర్ఫార్మెన్స్. ఎందుకంటే గెలవాల్సిన మ్యాచ్. ఇంకొక్కరు ఎవరైనా నిలబడి ఉంటే సరిపోయేది. కానీ ఈజీ పిచ్, డిఫికల్ట్ కాదు. పిచ్లో 205 చేయడం అంత కష్టమైన పరిస్థితి ఏం కాదు. కానీ ఫాఫ్ డు ప్లెసిస్, అక్షర్ పటేల్ తప్ప మిగతా వాళ్ళు చివరిలో విప్రజ్ నిగమ్ తప్ప సరైన కాంట్రిబ్యూషన్స్ రాలేదు. అండ్ దట్ కేఎల్ రాహుల్ రన్అట్ ప్రూవ్ టు బి వెరీ వెరీ కాస్ట్లీ ఫర్ దెమ్. సో సునీల్ నారాయణ్స్ మ్యాచ్, ఇట్ వాజ్ అవుట్ అండ్ అవుట్ సునీల్ నారాయణ్స్ మ్యాచ్ వితౌట్ ఎనీ డౌట్. సో అతను ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. ఈవెన్ రసల్ బర్త్డే ఇవాళ, అండర్ రసల్ బర్త్డే, ఒక వికెట్ తీశాడు లాస్ట్ ఓవర్లో. అండ్ ఈ ఆల్సో బ్యాటెడ్ వెల్. సో ఈ కెరబియన్ ఆల్రౌండర్స్ వాళ్ళని యూ కెనాట్ రూల్ దెమ్ అవుట్. వాళ్ళు అయిపోయింది వాళ్ళ పని అని మనం చాలా సీజన్గా అనుకుంటున్నాం, కానీ దే ఆర్ ఆల్వేస్ వెరీ గుడ్. అండ్ కేకేఆర్ వాళ్ళకంత లాయల్టీ చూపించి వాళ్ళని కంటిన్యూ చేస్తూ రిటైన్ చేసుకుంటూ వస్తుందంటే, అండ్ దే ఆర్ ఆల్సో పర్ఫార్మింగ్. సో అది వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలేదు. దే ఆర్ ది గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఫర్ కేకేఆర్ కదా.